నెబాతు కుమారుడైన యెరోబాము గురించి చెప్పాడు, సొలొమోను గురించి చెప్పాడు, యూదా దేశంలో ఉన్న ప్రవక్త గురించి చెప్పాడు, బేతేలులో ఉన్న ముసలి ప్రవక్తను గురించి, ఈ నలుగురు గురించి మరియు అహియా ప్రవక్త గురించి చెప్పాడు. 5 గురించి చెప్పాడు. 5 ఎవరు ధన్యులయ్యారు? అహియా ఒక్కడే. అంటే 5 ఉన్న సంఘములో ఎవరు దేవునికి ఇష్టంగా ఉన్నారు? ఒకే ఒక వ్యక్తి. ఈరోజు ఇంతమంది సంఘం ఉందని మనం అనుకోవచ్చు, కానీ ఇంతమంది సంఘములో దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎంతమంది? ఆ దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎలాగుంటారంటే ఆయన దేవునిలో క్రమంగా ఉంటారు. నీకు క్రమం ఉండాలి. ఆ క్రమంలోనికి నువ్వు వస్తేనే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. నువ్వైనా నేనైనా ఎవరు అతీతులు కారు. ఎవరు ముఖంలోనే బుట్టల, ఎవరు కాళ్ళలోనే బుట్టల. అందరు పుట్టుక ఒకటే. మొదట మన్ను నుండి పుట్టారు, తర్వాత మామూలుగా ఇప్పుడు ఎట్లా పుడుతున్నారో పిల్లలు అలాగే పుట్టుకుంటూ వచ్చారు, అంతే తప్ప ముఖంలోను పుట్టి కాళ్ళలోను పుట్టి ముఖమేమో పవిత్రమో కాళ్ళేమో అపవిత్రం. దేవుడి కాళ్ళు అపవిత్రం అండి. మనం ప్రతి మనిషి పాదాలు పట్టుకుంటాం, కాళ్ళు తగిలి అంటే కళ్ళు అద్దుకుంటాం. మనిషి పాదాలేమో పవిత్రమో, దేవుడి పాదాలేమో. క్రైస్తవం రాకపోతే ఈ జ్ఞానం అందేది కాదు. ఈ జ్ఞానము బోధించడానికి మిషనరీస్ ఎంత కష్టపడ్డారు. ఇతర దేశాల నుంచి వచ్చి మా దేశ కల్చర్ పాడు చేస్తున్నారు, మా దేశ నాగరికతను దెబ్బతీస్తున్నారు, మా హిందూ దేశాన్ని పాడు చేస్తున్నారని వాళ్ళ మీద భౌతికమైన దాడులు ఎన్ని జరిగినాయో. కాల్చి చంపేశారండి, పొడిచి చంపేశారండి, ఎంటబడి కొట్టి రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ ఈ రోజున ఒక క్లారిటీ వచ్చింది. అసలు దేవుడు ముఖంలో బుట్టరబ్బాయి, కాళ్ళలోనూ బుట్టరయ్యా. దేవుడు చక్కగా నేల నుండి మట్టి చేసాడు. ఎందుకు ఇది అని చెప్తున్నానంటే, ఒక విప్లవాత్మకమైనటువంటి చైతన్యం ఎట్లొచ్చిందంటే జ్ఞానం అందబట్టి. నీలో ఆ మార్పు రావాలని కోరుకున్నాడు, ఆ చైతన్యం రావాలని కోరుకున్నాడు. అందుకు వారం మందిరంలో రెండురా బాబు అంటే, ఈ మందిరంలో ఏం చేస్తున్నారంటే కథలు చెబుతున్నారు. ఈ మందిరంలో ఏం చెబుతున్నారంటే వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు. ఈ మందిరంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళ నీళ్ళని దిడతా కాలయాపన చేస్తున్నారు తప్ప దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరు. జనాన్ని ఆకర్షించుకుని మరి ఏం చేస్తున్నారు? జనాన్ని ఆకర్షించుకుని ఏం చేస్తున్నారు? మా మందిరానికి రా, మా మందిరానికి రా, మా మందిరానికి ఏం చేస్తున్నారు? మందిరంలో మాది స్థానిక సంఘం వదిలిపెడతానికి వీల్లేదు. పెనుభూతమై పట్టుకుంటుంది, కులం వెళ్ళేసిద్దేమో. నీలాగా వెనకటోళ్ళు 3 తరాల వెనకటోళ్ళు కనుక ఆలోచన చేసి ఉంటే వాళ్ళు అసలు యేసు దగ్గరకు వచ్చేవాళ్ళే కాదు. ప్రాణం పోయినా సరే యేసయ్య కావాలని నిక్కచ్చి పట్టుకున్నారు, దేవుని వెతుకులాడారు, వెంపర్లాడారు. కాబట్టి ఈరోజు మనము సుఖంగా దేవుని ఆరాధించడానికి ఛాన్స్ దొరికింది. నువ్వేమో అన్ని బంధకాల్లో బంధించుకుంటువి, అన్ని చోట్ల ఇరుక్కుపోతువి. మా సంఘం వదిలిపెట్టకూడదు, మా కులం వదిలిపెట్టకూడదు, మా ఇల్లు వదిలిపెట్టకూడదు. ఈ పట్టుకుని ఉంటే దేవుడు కావాలంటే ఎట్లా వస్తాడు? దేవుడు నా నామము నిమిత్తము మీరు హింసింపబడినప్పుడల్లా ధన్యులు అన్నాడు. దేవుని నామ నిమిత్తం ఎవరైనా హింసింపబడుతున్నారా? మీలో దేవుని కొరకు ఎవరైనా శ్రమలు పడుతున్నారా? నువ్వు పోయి నువ్వు కోరుకుని, నువ్వు చెడ్డ కోరికలు కోరుకుని, నీ ఇష్టం వచ్చిన, నీ మనసు వచ్చిన చోటకల్లా నువ్వు పోయి ప్రభువా నేను శ్రమల్లో ఉన్నానయ్యా. ఏ శ్రమలయ్యి? నీ శ్రమలయ్యి. నువ్వు కొని తెచ్చిపెట్టుకున్నావు. నువ్వు చేయాల్సిన పని ఇన్ టైంలో చేయకుండా, నువ్వు చేయాల్సిన పని నువ్వు కరెక్ట్గా చేయకుండా, నువ్వు చేయాల్సిన పని క్రమశిక్షణతో చేయకుండా నేను శ్రమంలో పడ్డానంటే దేవుడు వద్దురా బాబు అది అంటే దాన్ని నువ్వు కోరుకుని నాకి అంటివి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సంఘములో జీవము గల దేవుని మందిరములోకి వస్తున్నామంటే క్రమశిక్షణలోనికి రావాలి, ఒక నిబద్ధతకు రావాలి, ఒక జిజ్ఞాస పుట్టాలి, ఇంకా తెలుసుకోవాలి. కొద్దిగా తెలుసుకుంటే ఆగడ అసలు ఒకడు భూమి మీద కొద్దిగా తెలుసాడు. ఆడంటే నాకు తెలిసినంత ఎవడికి తెలియదు అంటాడు. మనం చెబితే మోత మోగిపోతాం ప్రసంగం అంటాడు. నేను గొప్ప స్పీకర్ అంటాడు. అవసరమా? ఆత్మీయత కనపడాలి. హల్లెలూయా. మనమందరం ఎందుకు తిప్పలు పడుతున్నామంటే ఆత్మీయత కోసం. అఫ్ కోర్స్ మీకు బ్లెస్సింగ్స్ కావాలేమో, ఆశీర్వాదాలు కావాలేమో, అవి ఒక పక్క ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆయన గడపలోకి రాగానే అవి నీకు ఇచ్చేస్తాడు, అవి నీ పక్కన ఉంటాయి. ఆశీర్వాదాలు, మేలులు, స్వస్థతలు ఇవన్నీ ఆయన ఇస్తాడు. నువ్వు ఆయనను ప్రేమించి మందిరంలోకి వచ్చావు కాబట్టి నీకు ఎన్ని పనులున్నా, ఇబ్బంది ఉన్నా, ఏమైనా అన్ని మానుకుని దేవుని మందిరానికి వెళ్ళాలని వచ్చావు కాబట్టి, దేవుని ప్రేరణకు లోబడి నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి బ్లెస్ చేస్తాడు. అది ఒక కోణమేనండి, అది మొత్తం కాదు, గుర్తుపెట్టుకోండి.
రూపాయికి నాణ్యమునకు రెండు వైపులు ఉన్నట్టు బొమ్మ బొరుసు అన్నట్టు దేవుల్లో రెండు ఉన్నాయి. ఒకటి ఆశీర్వాదాలు ఉన్నాయి, అది ఏ ఊరికైనా ఇస్తాడు. స్తోత్రం. ఆయన ఇచ్చాడు కాబట్టే మనం బతుకుతున్నాం. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు కాబట్టే మళ్ళీ రెండోసారి మందిరానికి వస్తున్నాం. పాస్టర్ గారి ద్వారా అయిందా, లేదా నీ ప్రార్థన ద్వారా అయిందా, లేదా సంఘ ప్రార్థన ద్వారా అయిందా, అది అనవసరమైన విషయం. అందుకు ఎన్ని కార్యాలు జరిగినా నా వల్ల జరిగిందని నేను చెప్పుకోను, చెప్పమని ఎప్పుడు చెప్పను. నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాను మీ అందరి ప్రార్థనల వల్లనే, ఎందుకంటే మీరు ఇంకా ప్రార్థన చెయ్యాలని. కాబట్టి ఆశీర్వాదాలు అనేది దేవుడిస్తాడు, అది ఒక భాగం. కానీ మనల్ని దేవుడు కోరుకున్నది అంటే నీలో చైతన్యం రావాలి, నీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి, నువ్వు దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి. దాంతో నీ లైఫ్ స్థిరపడిపోద్ది అంతే. ఈ రోజున డబ్బులు అడుగుతున్నామండి మనము. ఈ రోజున దేవుణ్ణి డబ్బులు అడగటానికే వస్తున్నాం. కానీ దేవుడు మనకు దొరికాడు అనుకో, డబ్బులు అడగం మనం. మన దగ్గర ఉండే డబ్బులు ఇచ్చేస్తాం. స్తోత్రం. మన దగ్గర 100 రూపాయలను 100 రూపాయలు ఇచ్చేస్తాం. మీరు నన్ను గమనిస్తారా? ఒక్కోసారి ప్రేరేపణ ఎంత అయితే అంత ఇచ్చేసేస్తాం. మన అవసరతల కొరకు అడుగుతాం తప్ప ఇక ఏరే ఆశ ఉండదు. ఇక దేవునికే సమస్తం. అది కావాలంటాడు. ఆ నిర్ణయం రావాలి నీలో. అందుకు నెబాతు కుమారుడైన యెరోబాము దేవుడు ప్రేమించి ఏ అర్హత లేకపోయినా 22 సంవత్సరాలు పరిపాలించి అధికారం ఇస్తే వాడు తన రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఆరాటం చెంది దేవుని నియమాన్ని పక్కన పెట్టాడు. దేవుని రాజ్యంలో చేరతాడా? తీసి పక్కన పెట్టేశాడు. సొలొమోను ప్రేమించి 40 సంవత్సరాలు పరిపాలించమని ఆయన రాజ్యమే దేవుడు పెట్టుకుంటే కామాతురత కలిగి 1000 మందిని చేసుకున్నాడు. దేవుని నియమం ఏమైపోయింది? పాడైపోయింది. కట్టాడు దేవుని మందిరం మంచిగా, కానీ వాళ్ళ భార్యలను సంతోషపరచడానికి ఏం చేయాలంటే ఆ దేవాలయం ముందే విగ్రహాలకు గుళ్ళు కట్టాడు. ఆ దేవాలయంలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్ళి ఆడ పెట్టాడు, పూజలు చేశాడు. ఉంటాడు దేవుడు సొలొమోను దగ్గర? మరి ఎందుకు వస్తున్నాం మనం? దేవుణ్ణి సంపాదించుకోవటానికండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వారం ఇక్కడ, ఇంకో వారం అక్కడ, ఇంకొక వారం అక్కడ తిరగమాకండి. ఎందుకు అంతమంది సేవకులు ప్రార్థన మీకు అవసరమా? ఎందుకు అంతమంది సేవకులు బోధ అవసరమా? ఒక సేవకుడి దగ్గర ఉండండి, ఒక తోటలో ఉండండి. కనపడ్డ పాస్టరల్లా నాకు ప్రార్థన చేయాలంటే దేవుడు దీవించడండి. అది భ్రమ. మీకు అది కష్టమైద్దాం, కానీ అది వాస్తవం. అది నిన్నే ఒకరి కొరకు ప్రార్థన చేసేట్టుగా చేయాలని దేవుడు అనుకుంటే, నీ ద్వారానే సువార్త చెప్పాలని దేవుడు అనుకుంటే, నీ ద్వారానే కొంతమందిని వెలిగించాలని దేవుడు అనుకుంటే, నువ్వేమో పాస్టర్ల చుట్టూ తిరుగుతుంటివి. ఏదో ఒక పాస్టర్ గారిని ఎంచుకోండి. నన్ను కాకపోతే ఇంకొకరిని, ఎవరినన్నా కానీ ఒక మంచి ఆత్మీయత నేర్పే పాస్టర్ గారిని ఎంచుకోండి. అక్కడ ఉండండి, అక్కడ నేర్చుకోండి దైవ జ్ఞానం, అక్కడ నేర్చుకోండి దేవునితో ఎట్లా నడవాలో, అక్కడ నేర్చుకోండి దేవుడితో ఎలా మాట్లాడాలో, అక్కడ నేర్చుకోండి దేవునితో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలో. స్తోత్రం. ఆయన పవర్ఫుల్ దేవుడు అండి. ఆయన ముందు పర్వతాలు కరిగిపోతాయి, మైనం కరిగిపోయినట్టు కరిగిపోతాయి పర్వతాలు. ఆయన ముందు ఎవరు సమీపించలేరు, దేవదూతలు కూడా ఆయనను సమీపించలేరు. అలాంటి దేవుడు నీలోకి వచ్చి ఉంటానంటున్నాడు. ఆయన వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేస్తానన్నాడు. ఎంత ఆఫరు! దాన్ని ఉపయోగించుకోమని చెప్పటానికే సంఘం. రాజ్యాన్ని పరిపాలించమని 40 సంవత్సరాల అవకాశం ఇస్తే ఈయనేమో 1000 మందిని చేసుకుంటే, కామాతురత కలిగి చేసుకుంటే ఏమైపోయింది? రాజ్యం భ్రష్టు పట్టిపోయింది. దేవుని రాజ్యములో ఆయనను రాజుగా దేవుడు పెట్టినందుకు దేవుడు కలిగిన ఫలితం ఏంటంటే ఆయన రాజ్యాన్ని 2 ముక్కలు చేసుకున్నాడు. దేవుడే చేసుకోవాల్సి వచ్చింది. వాక్కు చెప్పిరారా బాబు అంటే ఆడెళ్ళి బోధినొచ్చాడు, సచ్చాడు. నువ్వు వాక్కు చెబుతా బతకరా అంటే వీడు వాక్కు చెప్పకుండా అబద్ధాలు చెప్పడం మొదలేశాడు. ప్రవచనాలు అబద్ధాలు చెబుతున్నారు చూడండి, వాక్కులు అబద్ధాలు చెబుతున్నారు చూడండి. వాళ్ళ సేఫ్టీ కోసం సేవకులు. బేతేలులో ప్రవక్త ఉంటే యోధా దేశంలో ఎందుకు రావాలి ప్రవక్త? నేను ఒక ఊరు సేవకు వెళ్ళా, ఆడున్న సేవకుడి కంటే ఒళ్ళు మండిందన్నాడు. నువ్వు మా ఊరు వస్తావేంది నేనున్నాగా అన్నాడు. నువ్వు సరైనడు అయితే నన్ను ఎందుకు పంపుతాడు? ఏమండి, బేతేలులో ఆల్రెడీ ప్రవక్త ఉన్నాడు. ఆడు సరైనడైతే యోధా దేశం నుండి దేవుడు ఎందుకు తీసుకొస్తాడు? ఆడు ప్రవచనాలు చెప్పాల్సిన 40 అబద్ధాలు చెప్పడం మొదలేశాడు. అదే అబద్ధంతో ఆయన చంపేశాడు.
కాబట్టి ఏం చేశాడు? ఆ 5గురు చరిత్ర చెప్పి ఏం చెప్పాడంటే, నీకు దేవుడు ఏ స్థితినైతే ఇస్తాడో ఆ స్థితిని నువ్వు భద్రంగా కాపాడుకోమని హెచ్చరిక ఇచ్చాడు. నెబాతు కుమారుడైన యెరోబాము, సొలొమోను, బేతేల్లో ఉన్న ప్రవక్త, యోధా దేశంలో ఉన్న ప్రవక్త, అహీయ ప్రవక్త. ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. రాజులు ఎంతమంది ఉన్నారు? 2. వీళ్ళందరూ దేవుని ప్రతినిధులు. మీరు అనుకుంటున్నారు మందిరంలోకి వచ్చి మీరు ఎవరు అనుకున్నారు? మీరు దేవుని ప్రతినిధులు. దేవుని ప్రతినిధులు. ఎంతమంది లేరు మీ ఫ్రెండ్స్ బయట? ఎంతమంది లేరు మీ ఇంటోళ్ళు మీ ఇంటికాడ కూర్చుని సోంబేరులై పండుకొని నిద్రపోతా? అమూల్యమైన దేవుని వాక్యం వినబడుతుంటే సోంబేరులై పండుకొని వాళ్ళు లేరు మీళ్ళల్లో? దేవుని మాటలకు విలువ లేదు వాళ్ళ జీవితాల్లో. నీకు విలువ ఉంది, ఆ మాటల విలువ తెలుసు. కష్టమో నష్టమో బాధో శ్రమో ప్రయాణాల్లో ఇబ్బందులు పరుగు పరుగున నువ్వు వచ్చేసావు మందిరానికి. దేవుని మీద ప్రేమను నువ్వు కనపరిచావు బిడ్డ. నిన్ను మర్చిపోడు దేవుడు, నిన్ను దీవిస్తాడు. నిన్ను ఇంకా దీవించాలనుకున్నాడు, అత్యధికంగా దీవించాలన్నాడు. 10 సంవత్సరాల కష్టం అండి, 10 సంవత్సరాల ఓర్పు అండి, ఇదిగో ఈ స్థితి వచ్చింది అని చెప్పుకుంటావా? మరి దేవుళ్ళు నువ్వు ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు నీ ఓర్పు ఎంత, నీ కష్టం ఎంత, నీ సహనం ఎంత? కష్టం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది, లేకపోతే ఉండదు. 5గురు గురించి చెప్తే 4 పోగొట్టుకున్నారు, ఒక్కడు నిలబడ్డాడు. మరి ఇంతమందిలో మనందరి గురించి దేవుడి దగ్గర ముందు ఎవరు నిలబడతారు? నేను నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు, నా ఇష్టం, నా చిత్తం, మన ఆలోచనతో ఉండదు దేవుని ఆలోచన. నాకు అప్పచెప్పిన పని దేవుడు ఉంటుంది, దేవుడు నాకు అప్పచెప్పిన పని ఉంటుంది. ఆ పని నేను కరెక్ట్ చేస్తున్నానా, ఇన్ టైంలో చేస్తున్నానా, పర్ఫెక్ట్ చేస్తున్నానా, దాన్ని తూకం పెట్టి నన్ను తెలుస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి. మనం ఐకాన్ అవ్వాలండి. క్రీస్తుని నమ్ముకుండి. క్రీస్తు ప్రపంచం మొత్తానికి ఐకాన్. బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రపంచం మొత్తానికి ఒక ఐకాన్, ఒక గొప్ప గుర్తింపు. ఆయన మోడల్, ఆయన ఇన్స్పిరేషన్ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ. అందుకే గాంధీ మహాత్ముడు యేసు ప్రభువుని పొగిడాడు. ఇప్పుడు సత్యసాయి బాబా యేసు ప్రభువుని పొగుడుతున్నాడు. స్వామి వివేకానంద యేసు ప్రభువుని పొగిడాడు. ఏమండి, ప్రపంచ దేశాల్లో ఉన్న ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాన్ని వెళ్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యేసుని నమ్ముతాడు. వాళ్ళు వీళ్ళని భేదం లేదండి, చదువుకున్న వాళ్ళు చదువుకోవాలని భేదం లేదు. అందరికి ఇన్స్పిరేషన్ ఎవరు? యేసు ప్రభు. ఆయన ఐకాన్. ఆయనను ఆరాధించే నీవు నీ ఇంట్లో ఐకాన్, నీ ఊర్లో ఐకాన్. నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎక్కడుంది మార్పు? అర్థమవుతుందా దేవుని మాటలో? ఎక్కడన్నా ఉందా? నీ మాటను చూసి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అని అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ రోజైనా నీ మాట విని నువ్వు ప్రార్థనకి వెళ్తావా అని కనీసం ప్రార్థనకి వెళ్ళేవాడు అన్నాడా? ఆమేన్, ఆమేన్. అది నేర్పేది తిమోతి పత్రిక. దేవుడు మనం దీవించునుగాక.
కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే గాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది గాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే
అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. ఈ ప్రేమని కై విలపించుచు ప్రాణము దారబోయుచునే. ఈ ప్రేమని కై విలపించుచు ప్రాణము దారబోయుచునే. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే.